అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రానున్న 24 గంటల్లో ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు నిన్న దక్షిణ కోస్తా రాయలసీమలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. అలాగే ఉత్తర కోస్తాలో పొగుమంచు కురుస్తుందని 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పింది. అల్లూరు జిల్లా జి మాడుగులలో 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ సునీత. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. దీనికి ముఖ్య కారణం బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులు వీస్తున్నాయి. తూర్పు గాలుల వల్ల గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు పెరిగాయి, మంచు పెరిగింది. దీనికి 24 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. నిన్న దక్షిణ కోస్తా రాయలసీమల్లోని పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కూడా కురవడం జరిగింది. ఉత్తర కోస్తాలో పొగమంచు కురుస్తుందని 2-3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పడిపోతాయని కూడా చెప్పింది. ముఖ్యంగా అల్లూరు జిల్లా జీమాడుగుల్లో 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఇక్కడ మన్యం ప్రజలు చలికి వణుకుతున్నారు, గిజగిజలాడుతున్నారు. రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో ఈ వానలు కురుస్తాయని అధికారులు చెప్పారు. అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమల్లో కూడా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఉత్తర కోస్తాకు వచ్చేసరికి పొగమంచు ఉష్ణోగ్రతలు అత్యల్పంగా రికార్డు అవుతాయని వెల్లడించారు. ఈ జీమాడుగుల్లో ఏదైతే 6.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ మంచు అధికంగా కురవడం, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో బయటికి రాలేని పరిస్థితి ఉంది. నిత్యం రెక్కాడితే గాని డొక్కాడిని గిరిజన ప్రజలు బయటికి రాలేక ఇళ్లలో ఉండి పస్తులుండలేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వర్షం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. వర్షాలు, అకాల వర్షాల వల్ల ఈ మంచు కురవడం, దీనికి తోడు చలిగాలు పెరగడం, ఈ వర్షాలకి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. సునీత, అటు వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. మరోవైపు అటు వృద్ధులకు కానివ్వండి, చిన్నారులకు కానివ్వండి, వాతావరణంలో అనూహ్య మార్పులు ఉండడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సాంబశివరావు, దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఏం చెప్తుంది? వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే ఈ చలి మంచుకు బయటికి వెళ్ళకూడదు, రైతులు గానీ ఇతర ముఖ్య అవసరాలతో ఖచ్చితంగా బయటికి వెళ్ళాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళంతా కూడా ఈ మంచుకు తడవకుండా మఫ్లర్లు పెట్టుకోవడం, అదే విధంగా చలికోట్లు ధరించి బయటికి వెళ్ళాలి. దీనివల్ల సీజనల్ వ్యాధులు వస్తాయంటున్నారు. ఇప్పటికే గత వారం 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో చాలా మార్పులు కనబడుతున్నాయి. ఎందుకంటే రథసప్తమికి ఎండలు వచ్చేస్తాయని అందరూ చెప్తున్నారు. కానీ వాతావరణం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 8-9 గంటల వరకు కూడా పూర్తిగా మంచు వ్యాపించి ఉంది. జాతీయ రహదారిపై కూడా వాహనాలు వెళ్లే పరిస్థితి లేక ఆ మంచులో వెళ్తే వాహనాలు ప్రమాదకు గురవుతాయని డ్రైవర్లు పక్కన పెట్టేస్తున్నారు. ఇలా మంచులో తడవడం వల్ల సీజనల్ వ్యాధులు వస్తాయి. అలాగే ఆస్తమా రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావద్దని చెప్తున్నారు. ఇప్పటికే వ్యాధులు ప్రబలున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఏదైతే పిహెచ్సీలు ఉన్నాయో పిహెచ్సీలో కూడా ముందు జాగ్రత్తగా మందులు ఏర్పాటు చేయడం జరిగింది, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ మనుషులకు వచ్చే ఈ సీజనల్ వ్యాధులతో పాటు ముఖ్యంగా ఈ సీజన్ లో మామిడి పూత విరగపూసింది. మామిడి రైతు గత ఏడాది నష్టపోవడంతో ఈ ఏడాది వచ్చిన పువ్వులు చూసి మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్న దానిలో ఈ మంచుకి చలిగాలికి పువ్వు రాలిపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. దీనికోసమే రైతులు బయటకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికి అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలి. వేసంకాలంలో మధ్యాహ్నం బయటికి వెళ్ళొద్దని చెప్తారు. అదే స్థాయిలో ఈ ప్రస్తుతం కురుస్తున్న మంచు, పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా బయటికి వెళ్లొద్దు, మంచులో తడవద్దని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల రోగాలు వ్యాపించి ఉండడంతో వాటిపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమే వాళ్ళకి చికిత్సలు కూడా అందిస్తుంది. ఎవరికైనా సీజనల్ వ్యాధులు ఉన్నా లేదంటే జ్వరం లాంటివి ఉన్నా కూడా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి వెళ్లాలని ఏదైతే ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఉన్నారో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సునీత, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.